నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. ఇలా తయారయ్యే శ్రీరెడ్డి గారి లాగా తయారయ్యే మేడం గారి లాగా తయారయ్యారు. ఆడి కారా మరి ఆమె ఏమి సినిమాలు ఇరగదీసిందనేసి 100 days బొమ్మ ఏదన్నా బాహుబలి, ఆర్య 2, ఆర్య బొమ్మరీలు సినిమా అలాంటిది ఏమన్నా హీరోయిన్గా చేస్తే ఆడి కారు కొన్నారంటే దానికి అర్థం 38 లక్షలు ఎక్కడదమ్మా ఆమెకు అంతా, ఆమెకు పెద్ద అపార్ట్మెంట్ ఎక్కడి నుండి వచ్చింది అంత డబ్బులు? దానికి అర్థం ఉండాలి కదమ్మా. అరే మనిషి సంవత్సరానికి ఇంత సంపాదించగలుగుతారు ఏంటి ఆమె ఇన్కమ్? ఆడి కారు ఏమో నా ఆడి కారు గుమ్మడికాయ కొట్టి తీస్తుందంట. ఆడి కారు కూడా వస్తుంది. ఆడి కారు అయినా ఏ కారు అయినా ఏ అపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే ఆ అమ్మాయి స్వశక్తిగా సంపాదించిందంటే ఏ సినిమా చేసిందనే నేను అడుగుతున్నా. నిన్నెందుకు హీరోయిన్ అని పేరు పెట్టాలి? ఒక 2 సినిమాలు ఏదో చేసావు, ఆ బీచ్లో బిగినీ వేసుకున్నట్టు టిక్కు టిక్కు నడుస్తున్నావు, అది చూశారు. అంటే ఏడుకు బిగినీ అంటే దాని పేరు తెలియదు, మళ్ళీ అది కూడా మళ్ళీ చాలా చెడ్డ పేరు వస్తుందేమో. ఆమె వేసుకున్న డ్రెస్సులు అమ్మా లేడీస్కే నచ్చదమ్మా ఆ బిడ్డ అంటే. ఆ అమ్మాయి ఆడి కారు, నువ్వు ఏ కారన్నా కొనుక్కో, నువ్వు పబ్లిక్లోకి వచ్చింది అన్నప్పుడు నేను కూడా పబ్లిక్లో అడుగుతాను. నా డబ్బులు రాకేష్ గా నా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నా ఆడి కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అదంతా నీ డ్యూటీనా? ఏరా నాకు వెల్ సెటిల్డ్ పేరెంట్స్ ఉండకూడదా? తప్ప నేను ఒక వెల్ సెటిల్డ్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని. నా పేరెంట్స్ గురించి తెలుసా? నా పేరెంట్స్ కున్న ఆస్తుల గురించి నీకు తెలుసా? పూకా నువ్వు చెప్పాలా నాకు? నీ స్థాయి ఏంద్రా? ఎవడు ఫేమస్ అయితే శేఖర్ మాస్టర్ని తిడతావు, రామ్ గోపాల్ వర్మని తిడతావు. ఎవరు ఫేమస్ గా ఉంటే శ్రీరెడ్డిని తిడతావు. ఎవరు కొంచెం న్యూస్ లో ఉన్నారో వాళ్ళని చూసుకుని వాళ్ళు తిట్టడం అన్నా నీ పని? జయలలిత ప్లేస్లో అమ్మగారు ఉన్నారు ఇప్పుడు. ఓం శాంతి, ఓం శాంతి. తాట తీస్తా నరాలు. అక్కడికి వెళ్ళి జయలలిత లాగా బిల్డప్ ఇస్తుంది ఇప్పుడు రాజకీయంలో. జయలలిత పోస్టులో ఆమె ఉండాలని ఆమె ప్లాను. తమిళనాడులో చెప్పులు తీసుకొడతారు తమిళనాడులో. ఈమె చేసే యొక్క పనులు ఈ ఫేస్బుక్లో కొంచెం సెల్ ఫోన్లో పెట్టడం, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం. నువ్వు ఛానల్కి వచ్చి తిట్టు. ఒక డాన్స్ మాస్టర్ గా నేను మాట్లాడట్లేదు. ఆయనే చాలా పర్సనల్ గా ఎవరైతే అమ్మాయిని ఒక సఫరర్ గా, ఒక విక్టిమ్ గా బయటకు వచ్చిన అమ్మాయి బయట మాట్లాడుతుంటే దాన్ని వక్రీకరించి దాన్ని పెడార్థాలు తీసి దాన్ని దారుణంగా చిత్రీకరిస్తున్నారు. ఆ మీడియా ఛానల్స్ కి ఇదే నా వార్నింగ్, అండ్ ఆల్సో మీకు కూడా ఇదే నా వార్నింగ్. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను రా బిడ్డ, 3 రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్నా. నువ్వేం పీకుతావో పీకు. నీ దగ్గరకు వచ్చి నేను డిస్కషన్స్ పెట్టేదేంద్రా? నీ స్థాయి ఏంది? నువ్వేంది? నీ దగ్గరికి నేను వచ్చేదేంది? ఇగో ఇక్కడ పెడుతున్నా. నువ్వు సోషల్ మీడియాలో ఏం పీక్కుంటావో పీక్కో. నీకు కళ్యాణి ముండ బాగా చెప్పింది, ఆ ముండ కరెక్ట్ గా చెప్పింది. ఎర్రపూకు వేషాలు నా దగ్గర వేయకండి. వచ్చారంటే ఒక్కొక్క గుద్దలు పగిలిపోతాయి. మళ్ళీ చెప్తున్నా, గొడ్డలు కూడా తీసుకొడతారు రోడ్డు మీద. ఏమనుకుంటున్నారు? పోలీసులు అరెస్ట్ చేస్తారా? చేయని. మీరు మాట్లాడిన మాటలు నాకు చాలా హర్టింగ్ గా ఉన్నాయి. నాకు ఆల్రెడీ చాలా మంది చాలా హర్ట్ చేశారు. నేను ఇలాగా నువ్వు బట్టలు అర్ధనగ్నంగా ఉండడం మంచిది కాదు. నామదేవ్ అన్న మాట్లాడతాడు ఒకసారి అని వీడియో అదే మన ఏదో కాన్ఫరెన్స్ అంటారే దాంట్లో మాట్లాడిచ్చారు. అమ్మా మేమందరం ఉన్నాం, నువ్వు అట్లా అర్ధనగ్నంగా ఉండడం మంచి పద్ధతి కాదు తల్లి. నాకు కూతుర్లు ఉన్నారు, నీకేం అన్యాయం జరిగింది చెప్పు, మేము కూడా మేమందరం వస్తామని చెప్పేసి అన్నయ్య అనడం. సరే అమ్మా విన్నావు కదా, అన్నయ్య ఇంటికి భోజనానికి పిలుస్తున్నారు, రేపు మధ్యాహ్నం రా అమ్మా అని అన్నయ్య చెప్పాడు. నేను కూడా చెప్పాను సరే మాస్టర్ గారు అంటే, మా బాబాయ్ అని పిలువంటే సరే బాబాయ్ అని. ఈలోపు మాదర్ చోత్ అనేసింది. మళ్ళీ నేను ఫోన్ చేశాను, నేను ఛానల్లో ఉన్నాను. కాదమ్మా చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు ఏమీ మాట్లాడద్దు, ఏమి వద్దు, ఛాంబర్లో మాట్లాడదాం అన్నాం కదా, నేను కూడా వస్తానన్నాను కదా, ఎందుకు నువ్వు ఇలా అన్నావు అంటే, లేదు వీడు వర్మగాడు ఇట్లా నన్ను అనమన్నాడు, ఇది అనమన్నాడు, వాడు ఒక దొంగ నా కొడుకు అని నాతో ఫోన్లో మాట్లాడింది. తర్వాత నేను ఆ అమ్మాయి ఇంకా లేదు బాబాయ్ నేను ఎలా అయినా వాడిని వదలను వీడిని వదలను అంటే, నా ఛానల్లో సెల్ ఫోన్ తీసి పెట్టాను. నేను ఏ ఇయర్లో పెట్టాను కూడా నా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. శ్రీరెడ్డి మంచి పద్ధతి కాదమ్మా ఇది అనేసి. రే రాకేష్ మాస్టర్ గా నేనేం చెప్పా? వాళ్ళు 3-4 నేనేం చెప్పా? డిన్నర్ కి పిలిచారండి వాళ్ళు.
నాకు ఖాళీ కుదరలా. అప్పట్లో నేను 24 గంటలు నేను బిజీగానే ఉన్నాను. ఆ ఇంటర్వ్యూలని, ఆ ఫైటింగ్లని, అదని ఇదని రోజుకొక కొత్త తలనొప్పితో నేను బిజీగా ఉన్నా. ఆ టైంలో వాళ్ళు భోజనానికి రమ్మన్నారు. అదే కదా నేను చెప్పింది. నేనేం తప్పుగా చెప్పాను రా? నేను బాబాయ్ అని పిలవమన్నా, నువ్వు పెద్ద ఫిగర్ అవ్వమని మరి నిన్ను బాబా అని పిలవడానికి నువ్వు ఫిగర్ వారా ఎర్రిపూక? నీకున్న అందానికి మళ్ళీ మేము ఇప్పుడు మీ వెనకాల పడాలా? నువ్వు డిన్నర్కి పిలిచావని చెప్పేసి పెద్ద ఇదికి చేయాలా? నేను ఏమైనా చేశానా? డిన్నర్కి రమ్మన్నారండి, నేను వెళ్ళడం కుదరలేదు, వాళ్ళు ఏదో ఫంక్షన్ అన్నట్టున్నారు, ఎవరు వాళ్ళ వైపున వాళ్ళు పిలిచారో నేను చాలా మర్యాదగా చెప్పా. నువ్వేంద్రా హైలైట్ చేస్తావేంద్రా? నీకు పాపులారిటీనే కావాలా? దానికి నా పేరు ఎందుకు వాడుకోవాలి? బలిసిందారా వాడుకో. ఎన్ని మాటలు రే కుక్కరా నువ్వు పవన్ కళ్యాణ్ని, కుక్కరా. వాళ్ళ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడమే కదా. నువ్వు ఎక్కడైనా వచ్చి నువ్వు హైదరాబాద్లో ఒక్కసారి దొరికావనుకో, వాడు ఎవడో రాళ్ళు వేస్తాడు. ఇవన్నీ నీకు అవసరమా? నాకు సెక్యూరిటీ లేదు, పోలీసు వాళ్ళు తప్పు అంటది. ఇక పోలీసు వాళ్ళు నువ్వేమన్నా పెద్ద మినిస్టరా, సీఎమ్మా, పిఎమ్మా? నువ్వేమన్నా వాళ్ళ బిల్ క్లింటన్ కూతురా ఎవరో వచ్చింది కదా మొన్న, ఆ అమ్మాయి కూడా పనికిరాదు ఈ అమ్మాయి ముందు. ఆ అమ్మాయి డ్రస్సు, ఆమె, నన్ను ఇంకా ఎంతమంది చూడాలి? నా అందం చూడు, నన్ను చూడు, నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా పెదాలు చూడు, ఏమి చూడాలమ్మా నిన్ను? నువ్వేమన్నా ఐశ్వర్యాయా, పెద్ద రాయా నువ్వు? మరి నువ్వు అందగత్తి కాకపోతే నిన్ను ఎందుకు సినిమాలో తీసుకోవట్లే అందరూ? అంటే ఐశ్వర్య పడుకుంటుందనే? అమ్మా, ఈమెకి ఇష్టం లేకుండా ఎట్ట పడుకుందమ్మా? ఏమ్మా, ఇప్పుడు ఈ అమ్మాయికి నచ్చలేదు, లోపలికి రా అన్నాడు, ఎగిస్తన్ని పరిగెడతా బయట వచ్చేవచ్చు కదా. నలుగురు పట్టకు పెళ్ళి రేప్ చేస్తే ఇప్పుడు ఉరేస్తున్నారు కదా, అట్టేసారా ఊరి? ఇష్టపడింది కనుకే వెళ్ళిందని నేను అంటా ఉన్నా. మీ ఉద్దేశం ఏంటమ్మా? ఆ అమ్మాయికి నచ్చకపోతే వెళ్ళదు కదా. కాదు తల్లి, నేను అందుకే పుసి బుప్స్ అన్నీ చక్కటి ఆనిముత్యాలు లాంటి మాటలు నేర్పుతుంది చిన్న బిడ్డలకి. మమ్మీ పుసి అంటే ఏంటి అని అడుగుతుంది అన్నయ్య నా కూతురు, నేనేం చెప్పాలి అంటుంది ఒక తల్లి నాకు ఫోన్ చేసి. అంటే ఇష్టమైతే రాకేష్ గారు నువ్వు పోయి చేయకరా, పవన్ కళ్యాణ్ చీకు, చిరంజీవి చీకు, లేకపోతే వాళ్ళందరూ చీక్కోండి కూర్చొని. నాకేంట్రా, నాకేంటి టార్చర్ ఇది? నీకు ఉన్న 4 ఇదేంటి, నాకు పవన్ కళ్యాణ్ నేను మాట్లాడాను కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా నాకు సపోర్ట్ వచ్చేస్తారు. నేను శ్రీరెడ్డిని తిట్టేస్తే నాకు వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోతారు. బొక్క. పవన్ కళ్యాణ్ మొడ్డు కూడా గెలవడు, ఏం గెలవడు. కూర్చుని నాక్కోండి అందరూ. ఆడ బుద్ధులు మాకు తెలియవు, మీకు తెలిసింది కొంతే. ఇన్ డెప్త్గా వెళ్తే మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు, ఫస్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పూర్తిగా కట్టండి. మీరు చాలా మంది చాలా వెయిటింగ్ లో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, మీ ప్రాపర్టీస్ అన్ని ప్రాపర్ గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ప్లీజ్ చెక్. ఓకే, మొత్తం మీ అన్నీ తెలుసు నాకు. ఓకే.